ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 31. యువ మాటలకి షాక్ అయిన రమ్య గారు దీపిక ఊపడంతో ఈ లోకంలోకి వస్తారు. ఎందుకే ఊపేస్తున్నా? ఉలుకు పలుకు లేకుండా ఉంటే ఊపక ఏం చేయమంటావు అత్త? నాకేమైంది అని చుట్టూ చూసి పక్కనే ఉన్న యువ అమ్మ అనడం గుర్తొచ్చి ఇందాక ఏమన్నావు అని అడుగుతారు. అమ్మ అన్నాను. మళ్ళీ చెప్పు. అమ్మ అన్నాను. ఏ అలా పిలిస్తే నచ్చలేదా? యువ మాటలకి నేల మీద చతికిల పడి ఏడుస్తారు రమ్య గారు. అయ్యో అమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అని యువ రమ్య గారిని పట్టుకుంటే అతని నుదుటిన ముద్దు పెట్టి థ్యాంక్స్ బాబు, ఈ పిలుపు కోసం ఎంత ఏడ్చానో. 2 రోజులుగా నీ నుండి కూడా ఆ పిలుపు రాలేదని బాధపడ్డాను అని యువ చేతిని గట్టిగా పట్టుకుంటారు. రమ్య గారి బాధ అర్థమైన యువ నీ చేతుల మీదుగా పెళ్లి కొడుకుని అయ్యాక అమ్మ అని పిలవాలని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పిలిచాను. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొంచెం కుళ్ళించి ఏడుస్తున్న రమ్య గారి దెబ్బకి జగదీష్ గారు ఏమైంది రమ్య అని కంగారుగా దగ్గరకు వస్తారు. ఏం కాలేదు నాన్న, అమ్మ కొంచెం సెంటిమెంటల్ ఫీల్ అవుతున్నారు. నాన్న అన్న పిలుపుకి జగదీష్ గారు కూడా నేల మీద చతికిల పడి ఏమన్నా అని క్వశ్చన్ చేస్తారు. అమ్మ నాన్న అన్నాను. మీరు ఇలా షాక్ అయితే వచ్చిన వాళ్ళు మన ముగ్గురిని వింత జంతువుల్లో చూస్తారు. ప్లీజ్ లేవండి అని ఇద్దరిని పైకి లేపి హ్యాపీనా అంటాడు. చాలా సంతోషం యువ అని అతన్ని రమ్య గారు జగదీష్ గారు చెరోవైపు హక్ చేసుకొని వాళ్ళ హ్యాపీనెస్ తెలిసేలా కన్నీళ్లు పెట్టుకుంటారు. అబ్బా అత్త మామ మీ ఎమోషనల్ సీన్ ఏమో కానీ బావ షర్ట్ మొత్తం గబ్బైపోయింది, వెళ్ళి ముందు ఆ షర్ట్ మార్చుకో బావా అని దీపిక వయ్యారంగా చెప్తుంది. నా కొడుకుని ఆట పట్టిస్తే మీ కాళ్ళు కాదు కళ్ళు పీకేస్తా బడవల్లారా అని దీపు గీతుకి వార్నింగ్ ఇచ్చి యువ కోసం మంచి షర్ట్ తెచ్చి మార్చుకోమని పంపిస్తారు. వంశితని కూడా పెళ్లి కూతుర్ని చేసి మంగళ స్నానం చేయించాక గౌరీదేవి పూజ చేయించి కంప్లీట్ గా ఇంట్లో లాక్ చేసేస్తారు. ఇద్దరూ వీడియో కాల్స్ లో చూసుకుంటూ ఎప్పుడెప్పుడు భార్యాభర్తలవుతామా అని తీపి కలలు కంటూ బిజీగా ఉంటారు. రాణా ఎంత వెతికినా ఇష్ట గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. అసలు ఇది వైజాగ్ లోనే ఉందా లేకపోతే సిటీ దాటేసిందా? ఎక్కడున్నా మళ్ళీ ఇదే ఇంటికి తీసుకొస్తారు అని పంతంగా అనుకుంటూ అన్ని సిటీస్ లో తన మనుషుల ద్వారా సర్చింగ్ స్టార్ట్ చేస్తాడు. రాణా ఇంటికి వెళ్ళేసరికి రాధిక నిద్రపోతుంటుంది. ఈయన గోలలో పడి అక్కతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అని బాధగా అనుకుని తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక అక్క రూమ్ లోకి వెళ్ళి ఆమె బెడ్ పక్కనే రిక్లైనర్ సెట్ చేసుకుని పడుకుంటాడు. అతను రావడం చూసిన ఎలీజా మౌనంగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఉదయం రాణానే ముందుగా లేచి రాధిక కోసం బ్రేక్ఫాస్ట్ చేసి జ్యూస్ కూడా తాగించి గార్డెన్ లో వాకింగ్ కోసం తీసుకుని వెళ్తాడు. తను ఎంత మాట్లాడినా కళ్ళతో అయినా ఆన్సర్ ఇచ్చే రాధిక అసలు అతని వంక కూడా చూడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించిన రాణా అక్క ఏమైందని ఆమెను కదిలిస్తాడు. అతని వాయిస్ కి కళ్ళు తిప్పిన రాధిక ఏం లేదు అన్నట్టు చూస్తుంది. కానీ రాణాకి అక్క బాధ ఈజీగానే అర్థమవుతుంది. యశోద కోసం రాధిక బెంగ పెట్టుకుంది అని. దానికోసం నువ్వు బాధపడటం ఏంటక్కా? నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు అంటే కారణం ఆ దుర్మార్గురాలే. దాన్ని నమ్మి నేను ఆస్ట్రేలియా వెళ్ళొచ్చేలోగా నీ ప్రాణాలు తీయాలని చూసింది. ఇప్పుడు నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించి నేను దాని గుట్టు బయట పెట్టే టైంకి పారిపోయింది. పెద్ద ఫ్రాడ్ అక్క అది. దానికోసం నువ్వు బాధపడుతుంటే అరిచి మరీ అది నువ్వు చేసిన మోసం చెప్పాలనుంది. కానీ నీ ఆరోగ్యం నన్ను ఆపేస్తుంది. మనకి ఒక రోజు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితికి అసలైన బదులు తీర్చుకుంటాను అని కసిగా అనుకుంటాడు రాణా. రాధిక మైండ్ లో మాత్రం జషిత ఎలా ఉందో ఏం చేస్తుందో అన్న ఆలోచనలే తిరుగుతూ ఆమెకు కూడా రానివ్వవు. తమ్ముడు ఏదో ఆలోచనలో ఉండడం చూసి అసలు నేను మొదలు పెట్టింది ఇలా నాకే రివర్స్ అవుతుంది అని అనుకోలేదు. చిన్నాకి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది. పని పూర్తి చేసేవాడు. నా ఆవేశంతోనే నేను ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాను అని బాధగా అనుకుంటుంది. శశి పద బయటికి వెళ్దాం. ఇప్పుడు ఎందుకు అన్నయ్య నువ్వు ఇలా డల్ గా కూర్చుంటే నా అల్లుడు ఇంకా డల్ అవుతాడు. ముందు పద అని యశితని తీసుకుని బయటికి వెళ్తాడు అతను. దగ్గరలోని ఒక పెద్ద మాల్ కి తీసుకెళ్లి షాపింగ్ చేస్తున్న టైంలో యశితకి రాణా మాటలు పదే పదే చెవుల్లో రీసౌండ్ లా వినిపించి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. చివరి నిమిషంలో అతను యశితను పట్టుకుని యశి యశి ఏమైందిరా అని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ కూడా స్ట్రెస్ వల్ల పడిపోయిందని ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతే అతను మాత్రం ఏం చేసి యశిని నార్మల్ చేయాలని బాధగా అనుకుంటాడు. బెడ్ రెస్ట్ నుండి నార్మల్ అయిన రీమా ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ అన్న న్యూస్ తో పాటు అబార్షన్ అని డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటుంది.
కానీ ఆమె తలరాతని మార్చేలా న్యూడ్‌గా అతనితో కలిసిన వీడియో ప్రైవేట్ నంబర్ నుండి రాగానే వీడు నన్ను ఇంకా వదల్లేదా అని కోపంగా అనుకుంటుంది. అబార్షన్ జరిగితే వీడియో వైరల్ అవుతుంది అన్న మెసేజ్ చూసి బ్లడీ ఇడియట్, ఎందుకు అబార్షన్ చేయించుకోకూడదని రిప్లై ఇస్తుంది. ఐ వాంట్ దట్ బేబీ. పిచ్చి పిచ్చిగా వాగకు. నన్ను బలవంతం చేసి చావంచుల వరకు తీసుకెళ్ళావు. నలుగురు చూడకపోయినా రోడ్ మధ్యలో నన్ను అనుభవించి అవమానపడేలా చేశావు. ఇప్పుడు ఈ బిడ్డ కావాలి అంటున్నావు. అంత చేతకాని దానిలో కనిపిస్తున్నానా? నీకు చేతనైనా చెయ్యవే. ఆ బిడ్డకు ఏదైనా జరిగితే నువ్వు, నీ అమ్మ, బాబు సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ తెప్పిస్తాను. బెదిరిస్తున్నావా? ఫ్యాక్ట్ చెప్తున్నాను. నోరు మూసుకొని వెళ్ళి ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి డాక్టర్ని కన్సల్ట్ చేయి. డాక్టర్ ఏమన్నారో రిపోర్ట్స్ నాకు సెండ్ చెయ్యి. అది జరగదు. అయితే నువ్వు బ్రతకటం కూడా జరగదు. నా బిడ్డని చంపేస్తే నువ్వు కూడా చస్తావు. లేదు బేబీని సేఫ్గా నాకు ఇచ్చావనుకో, నేను నీ వీడియో డిలీట్ చేసి ఫ్రీడమ్ ఇస్తాను. ఆలోచించుకో. అతని మెసేజ్ చూశాక తల పట్టుకుంటుంది రీమా. అసలు ఏంటి వీడు నన్ను ఫోర్స్ చేస్తుందే కాకుండా వాడికి బిడ్డని కూడా కనివ్వాలని బెదిరిస్తున్నాడు. అసలు ఎవడో కూడా తెలియదు. ఇలా నన్ను ఆడిస్తున్నాడు. చూపిస్తా ఖచ్చితంగా నేనంటే ఏంటో అని వంకరగా నవ్వుకుంటుంది. ఏం నీకు చూపించే తొక్క అంతా అయిపోయాక. హాస్పిటల్ నుండి వచ్చిన విష్క డల్గా కూర్చుని రాణా గురించి ఆలోచిస్తూ మోసం చేశాను అని డైరెక్ట్ గా చెప్పేశారు. ఆయనకి ఒక్కసారి కూడా తప్పనిపించలేదా? రోజు నాతో ఇష్టంగా కలిసింది ప్రెగ్నెంట్ చేయడానికేనా? ప్రేమతో కాదా? ఇంతకన్నా నన్ను చంపేస్తే బాగుండేది రాణా గారు అని ఏడుస్తున్న ఆమె ముందు కూర్చుంటాడు అతను. యశి, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటన్నయ్య? ఇప్పుడు నేను చెప్పేది విన్నాక నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావు. కానీ నన్ను కొన్ని విషయాలు ఫోర్స్ చేయకూడదు. విషయం ఏంటో చెప్పకుండా ఇవన్నీ ఏంటన్నయ్య అని కళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది. అతను ఏదో విషయం చెప్పగానే కళ్ళు పెద్దవి చేసి నోట మాట రాకుండా ఉండిపోతుంది యశిత. యశి, యశి ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న ఆమెను ఊపేస్తాడు. తెప్పరిల్లు చుట్టూ చూసిన యశిత, నువ్వు చెప్పేది అబద్ధం కదూ అంటుంది. లేదురా నిజం. ఇదిగో ఒకసారి నువ్వే చూడు అని అతని ఫోన్లో ఏదో చూపించగానే గట్టిగా అరుస్తూ ప్లీజ్ అన్నయ్య పద వెళ్దాం అని అతను తొందర చేస్తుంది. రషి, ప్లీజ్ కొంచెం ఆగు. దేనికైనా టైం రావాలి. నువ్వు బాధపడుతున్నావని నిజం చెప్పక తప్పలేదు. సిచ్యువేషన్ అర్థం చేసుకో. అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడే వెళ్ళాలి. పదన్నయ్య ప్లీజ్. ఇప్పుడు నువ్వు వెళ్తే ప్రాబ్లం అవుతుంది యశి. నా మాట విను. లేదన్నయ్య ఏం జరిగినా పర్లేదు. మనం వెళ్దాం అంటున్న యశిత చేతిలో ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నేమ్ చూసి ఫాస్ట్ గా లిఫ్ట్ చేస్తుంది. ఎవరు ఫోన్ చేశారో గెస్ చేయండి అబ్బా. ఆల్రెడీ స్టోరీ ప్రతిలిపిలో చదివిన వాళ్ళు మాత్రం కామెంట్లు పెట్టకండి. స్టోరీ ఏం జరుగుతుందో ముందే తెలిసేసుకుని ఇక్కడికి వచ్చి కామెంట్లు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. పెళ్లి కూతురుగా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వంశిత పెళ్లి తర్వాత లీవ్స్ కోసం వర్క్ చేయక తప్పదు. 2 days లో మ్యారేజ్ అని ఈ రోజుతో లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ అని ల్యాప్టాప్ పట్టుకున్న ఆమెకి పెద్ద తలనొప్పిగా మీటింగ్ ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో, నాన్న ఏంటి వంశీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు వంశీ? ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి, బయటికి వెళ్ళకూడదు. అది మా చైర్మన్ సార్ వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాన్న, వెళ్ళక తప్పదు. కానీ వంశీ, నిన్ను బయటికి పంపించడానికి ఈ టైంలో మీ అమ్మ అస్సలు ఒప్పుకోదురా. నేను అమ్మతో మాట్లాడతాను అని వెళ్ళిన వంశిత భాగ్యలక్ష్మి గారితో 4 తిట్లు తిని ఎలాగో ఓకే అనేలా చేసుకొని కొంచెం ఫార్మల్ గా రెడీ అయ్యాక తన వెస్పాకి సర్దుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళాక మీటింగ్ కి అటెండ్ అయిన ఆమెని కొలీగ్స్ నవ్వుతూ పలకరిస్తారు. అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. ఈలోగా భాగ్యలక్ష్మి గారు ఫోన్స్ మీద ఫోన్స్ చేసి వంశీ హడావుడిగా డ్రైవింగ్ చేసేలా చేస్తారు. దారిలో ఆమెకి నో ఎంట్రీ బోర్డులా కొంతమంది అడ్డంగా నిల్చొని కనిపిస్తారు. ఆమె ఏదో సెన్స్ చేసే లోపు వెనక నుండి ఒకడు బైక్ పైన వచ్చి వంశీ మొహం మీద క్లోరోఫామ్ స్ప్రే చేయగానే స్కూటీతో సహా కిందకి పడుతున్న ఆమెను పట్టుకుంటారు మిగతా వాళ్ళు. ఆమెని అక్కడి నుండి మాయం చేసి వాళ్ళ బాస్ దగ్గరికి చేరుస్తారు. వంశీ కోసం ఎదురు చూస్తున్న భాగ్యలక్ష్మి గారి కంగారు పెరిగేలా ఆమె కాల్ లిఫ్ట్ చేయదు, ఇంటికి రాదు. భాస్కర్ గారికి కూడా టెన్షన్ పెరిగి ఇక తట్టుకోలేక యువకి కాల్ చేసి విషయం చెప్పి టెన్షన్ గా ఉంది అంటారు. తను బయటికి వెళ్ళినప్పుడు నాకు చెప్పాలి కదా మావయ్య అని ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ తన బుల్లెట్ కీస్ అందుకొని అమ్మ ఇప్పుడే వస్తానని రమ్య గారికి చెప్పి వంశీ కోసం స్టార్ట్ అవుతాడు యువ. ఆఫీస్ కి స్టార్ట్ అయిన యువ
అక్కడ అందరిని అడిగి వంశీ ఆఫీస్ నుండి వెళ్ళిపోయిన విజువల్ సీసీ క్యామ్స్ లో చూసి కన్ఫర్మ్ చేసుకుని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి వంశీ మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేయమని చెప్పి లొకేషన్ తెలిసాక అటువైపు డ్రైవ్ చేస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతిలిపిలో చదివిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయకండి. ఓకే, మీరు చదివారు అయిపోయింది. ఇక్కడ కామెంట్ చేస్తే ఇంకా స్టోరీలో సస్పెన్స్ ఇంకేముంటుంది. సో అక్కడిది అక్కడే మర్చిపోండి, ఇక్కడిది నార్మల్ కామెంట్ చేయండి. ఓకే.